హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఉప్మానైతే చేస్తున్నాను. ఉప్మా ఎవరికి రాదా ఏంటి ఉప్మా అని అనుకోవచ్చు మీరు. బట్ నేను చేసే విధంగా ఉప్మా చేస్తే చాలా టేస్టీగా సింపుల్ రెసిపీతో చాలా బాగుంటుంది. దట్టు పిల్లలు కూడా చాలా హ్యాపీగా తింటారు. సో చూడండి, ఫస్ట్గా ప్యాన్ పెట్టుకునేసి ఆవాలను అయితే చిటపటలాడేంత వరకు వేయించుకునేసి, ఆ తర్వాత ఆవాలు వేగిన తర్వాత మనమైతే జీడిపప్పునైతే వేసేసుకుందాము. జీడిపప్పును బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. సో అలానే వేయించుకోకపోతే కొద్దిగా పచ్చివాసన అనేది ఉంటుంది. సో జీడిపప్పునైతే బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి. అలా అనేసి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకొని బాగా చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత దాన్ని బాగా మిక్స్ చేస్తూ ఒక 5 మినిట్స్ అంటూ బాగా కదిలిస్తూ ఉండాలి. అప్పుడే కొద్దిగా ఫ్లేవర్ బాగా వస్తుందన్నమాట. సో అలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కూడా మనము ఒక 2 మినిట్స్ అలా సిమ్లోనే వేయించుకుంటే ఆనియన్ ఎంత వేగితే అంత టేస్ట్గా ఉంటుందన్నమాట ఉప్మా. సో ఉప్మా తినని వాళ్ళు, ఉప్మా ఇష్టం లేని వాళ్ళు నాకు తెలిసి చాలా వరకు తక్కువనే ఉంటారు. సో ఈ గల్లుప్పునైతే వేయించుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఆనియన్ వేగేటప్పుడు గల్లుప్పు వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. తొందరగా ఉప్పు కూడా పడుతుంది అన్నమాట ఎర్రగడ్డకు, టమోటాలకు అట్లా. సో టమోటా అయితే వేసేసుకున్నాను. టమోటాను కూడా ఒక 2 టమోటాస్ కట్ చేసేసాను. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అవన్నీ వేగిన తర్వాత ఈ ఎండుమిర్చిని అయితే మనకు తగినన్ని కావాల్సినవి వేసుకోవాలి. ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత మనకు దీనికి తగినన్ని వాటర్ ఎలా తీసుకోవాలి కంటెన్సీ అనేది నేను చెప్తాను. మనం ఒక గ్లాసు రవ్వనైతే వేసాను. పెద్ద టీ గ్లాస్ కాదు, పెద్ద గ్లాస్తోనే వాటర్ గ్లాస్తో వేసాను. ఆ వాటర్ గ్లాస్తో మనము ఒక గ్లాసు రవ్వకు 2.25 గ్లాసు నేను నీళ్ళు వేసుకుంటా, 2.5. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఉప్మా రవ్వనైతే పక్కన వేయించుకొని పెట్టుకోవాలి. నేనైతే వేయించుకొని పెట్టుకున్నా. కొత్తిమీర కూడా నేను రవ్వలోనే వేసేస్తాను అనమాట. ముందుగా వేయను. ముందుగా వేయడం వల్ల కొత్తిమీర టేస్ట్ వెళ్ళి కనిపించదన్నమాట. సో ఇప్పుడైతే చూడండి, ఈ ఆవు పాలు అండి, నేను స్ప్రైట్ బాటిల్లో ఆవు పాలు తెప్పించుకున్నాను. పక్కన పెట్టుకుని నేనైతే ప్యాకెట్ పాలు అయితే తాగని అవాయిడ్ చేసేసాను. సో పల్లె నుంచి మాకు ఆవు పాలు వస్తాయండి, డైలీ 1 లీటర్, అవే సరిపోతాయి. సో ఈ గ్లాస్తో అయితే నేను 2.5 గ్లాస్ అయితే వాటర్ వేస్తున్నాను. ఒక గ్లాస్కు 2.5 గ్లాస్ వేసుకోవాలి ఈ లావు రవ్వకైతే. అదే సన్న రవ్వకైతే ఒక గ్లాసుకు 3.5 కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. సో నేనైతే 1కి 2.5 వేస్తున్నాను. చూసారా, ఇప్పుడు 2 వేసాను, ఇంకా హాఫ్ వేస్తాను అనమాట. చూడండి, 2.5 వేసాను. సో కొంచెం తక్కువ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మొత్తానికైతే 2.5 వేసేసాను. బాగా వాటర్ మరిగేటప్పుడు అయితే రవ్వని ఎత్తి వేసేయడమే అనమాట. సో ఉప్మా అంటే ఎంత టేస్టీ ఉందంటే వేరే లెవెల్, ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, అంత బాగుంది. చాలా అంటే చాలా బాగుందండి ఉప్మా ఈరోజు. పిల్లలు అయితే దట్టు బాగా హ్యాపీగా తిన్నారు. మా ఇంట్లో అయితే ఆల్మోస్ట్ దోశలు ఎక్కువ ఉంటాయి. బట్ ఈరోజు నేను వీక్లీ వన్స్ ఉప్మా అయితే చేస్తాను. వీక్లీ వన్స్ పొంగల్ అయితే చేస్తాను. అలా ఒక్కొక్కటి ఒక్కో డిష్ ఒక్కో టైంలో ఒక్కొక్కటి వచ్చేస్తూ ఉంటాయి కదా, తప్పదు. ఎనీహో, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి కుకింగ్ స్టైల్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చూసారా, ఉప్మా మాటల్లోనే ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉంది అనేది ఇంకా నా చిన్నోడు తినిపిస్తాను చూడండి. బాబోయ్, తింటుంటేనే వాడు మాట్లాడడం లేదు, సూపర్ మమ్మీ అంటాడు. అంతలా నచ్చేసింది. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, తినేయాలనిపిస్తుంది. ఎందుకు లేట్, ఓకే సర్వింగ్ చేసేద్దాం. చూసారా, ఎంత అంటే ఎంత బాగుందండి. నిజంగా నాకైతే మాటలో చెప్పలేను, చాలా అంటే చాలా బాగుంది. సింపుల్ రెసిపీతో కొన్ని జీడిపప్పులు వేసామనుకో, పిల్లలైతే బాగా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుంది, తినేస్తారనమాట. క్యారెట్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను క్యారెట్ ఉన్నా వేయలేదు. జీడిపప్పు వేస్తే అనుకో క్యారెట్ కాంబినేషన్ తక్కువ డామినేట్ చేస్తుందని నేను వేయలేదు. ఇంకా పల్లీల పొడి వేసేసాను. ఒక స్పూన్తో కొద్దిగా నిమ్మకాయ పిక్కిలు పెట్టాను. ఇది మిక్స్ చేసి పిల్లలకి పెడతాను. వావ్, సూపర్గా తింటారండి. ఇలా ఎవరైనా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.